తెచ్చిచ్చే బాధ్యత మాది, కాంగ్రెస్ పార్టీది. గతంలో ఉచిత కరెంట్ ఇస్తామన్నాం, ఇచ్చినాం. ఆరోగ్యశ్రీ పథకాన్ని పెట్టమన్నాం, పెట్టినాం. పేదవాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని ఇచ్చినాం. ముసలమ్మకు ముసలాయనకు ఇద్దరికి పింఛన్లు ఇచ్చినాం. చదువుకున్న పిల్లలకు నౌకర్లు ఇచ్చినాం. ఇవాళ 2 లక్షల ఖాళీలు ఉన్నాయి. ఈ 2 లక్షల ఖాళీలు భర్తీ చేయమంటే చంద్రశేఖరరావు ఆయన ఇంట్లో వాళ్ళందరినీ నౌకర్లలో పెట్టుకున్నాడు. అల్లుని మంత్రి చేసాడు, కొడుకును మంత్రి చేసాడు, బిడ్డను ఎంపీ చేసాడు, సత్యపుని కొడుకును రాజ్యసభ చేసాడు. ఆయన ముఖ్యమంత్రి అయి కూర్చున్నాడు. ఇంకా ఆయన ఇంట్లో ఓడి ఖాళీగా లేడు. వడ్డిపెట్టే ముసలమ్మ శాతగా తింటుంది, కానీ ఆమెకు తెరశాతం అయితే ఆమె కూడా ఏదో వడ్డించేటోడే. ఇక మన ఇళ్ళలో చదువుకున్న పిల్లలు బేకారుగా 50 కింద కూర్చుంటుంది. దీనికి కారణం కేసీఆర్ కాదా? ఇవాళ నేను అందుకే ఇక్కడ ఉన్న యువకులందరినీ కోరుతున్నా, ఒక్కడి ఉద్యోగం ఊడగొడితే 100 రోజుల్లో 1,00,000 ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది. ఆ ఒక్కడే కూడా తెలుసు కదా, ఉద్యోగం ఊడగొట్టాల్సిన ఒక్కడే కూడా మీకు తెలుసు కదా. కేసీఆర్ ఉద్యోగం ఊడగొడితే 1,00,000 ఉద్యోగాలు చదువుకున్న నిరుద్యోగులకు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ. కాబట్టి సోదరులారా, ఇవాళ ఆ ఊరోడు ఈ ఊరోడు వస్తాడు, సంక్రాంతి పూట గంగిరెద్దులో వస్తారు. అమ్మ దండం పెట్టు, అయ్యేకి దండం పెట్టు, ఒంగోకి దండం పెట్టు అని చెప్తాడు. మీరు ఇంత పిచ్చర్ చూడలేదంటే అదే పక్క పోతాడు. మళ్ళా సంక్రాంతి పండుగ కనిపిస్తాడు, మధ్యలో వస్తాడా? ఇవాళ టీఆర్ఎస్ కూడా మహేందర్ అయినా నరేందర్ అయినా ఇవాళ గంగిరెద్దులో లాగా మన ఇళ్ల ముందర వచ్చి కూర్చుంటారు, పొంగుతారు. ఎప్పటి వరకు అంటే మన ఓటు ఆ డబ్బలు వేసే వరకే. మళ్ళా ఇక్కడ నిప్పొచ్చేటోళ్ళు కాదు, వాళ్ళు ఇక్కడ ఉండేటోళ్ళు కాదు. ఇవాళ తాండూరులో పోయి వ్యాపారస్తులను అడిగితే, సేట్లను అడిగితే చెప్తారు, ఎవరు ఏం దండ చేసుకున్నా 10% కమిషన్ మహేందర్ రెడ్డికి ఇవ్వాల్సిందే. చివరికి ధనవంతుల పిల్లలు పెళ్లి చేసుకునే కష్టంలో కూడా 10% కమిషన్ అయితే కాడికి వచ్చింది మహేందర్ రెడ్డి అని చెప్పి తాండూరు వాళ్ళు చెప్తుంటే నాకు నిజంగా ఆశ్చర్యం వేసింది. ఇవాళ అట్లాంటి పరిస్థితులు మన కొడంగల్కి అవసరం ఉన్నాయా? ఒక్కసారి ఆలోచన చేయండి. కాబట్టి ఇవాళ ఈ రాష్ట్రంలో చంద్రశేఖరరావును నిలదీసిన, టీఆర్ఎస్ పార్టీని కుంగదీసి పొందబెట్టిన, ఇవాళ కొడంగల్ బిడ్డగా మీరు ఇచ్చిన మద్దతు, మీ బిడ్డగా ఆశీర్వదించి నన్ను శాసనసభకు పంపిస్తే ఇవాళ ఎక్కడో మారుమూల కర్ణాటక బార్డర్లో ఉన్న కొడంగల్ గొంతు ఢిల్లీ వరకు వినిపించినంటే అది నా గొప్పతనం కాదు. ఇక్కడ ఉన్న ఊర్లో కాకుండా ఊరి బయటకు పోయి ఎవరికైనా చెప్పమని ఉంది, గుండె మీద చెయ్యేసుకొని చెప్పమని ఉంది. నేను ఎమ్మెల్యే కాకంటే ముందు, మీరు నన్ను నెక్కించకంటే ముందు ఏనాడైనా ఏదైనా ఊరిపోతే మనల్ని ఎవడైనా గుర్తుపట్టినాడే? ఏ ఊరే అంటే కొడంగల్ అని మనం చెప్తే వాడు కొరంగల్ అనేటోడు. అవునా? ఇవాళ ఎవడైనా మనం ఎక్కడ పోతే ఏ ఊరు అంటే కొడంగల్ అని చెప్పంగానే మీ ఎమ్మెల్యే సార్ రేవంత్ రెడ్డి అని అంటలేదా? ఇది మనకి ఇద్దరు తీసుకెళ్తాడు కాదా? ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.